హాయ్ ఫ్రెండ్స్, జీడిపప్పు మామిడికాయ కావాల్సిన పదార్థాలు: 3 ఉల్లిగడ్డలు చిన్నవి మీడియం సైజ్, ఒక 2 చిన్న మామిడికాయ ముక్కలు తీసి పక్కన పెట్టుకొని, జీడిపప్పులు నానబెట్టుకోవాలి. చిన్న గిన్నెలో నానబెట్టుకోవాలి. 1/2 అవర్గా ఈ నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో 2-3 స్పూన్ల ఆయిల్ పోసుకున్నా. దీంతో 2 పోసుకున్నాను నేను, ఇష్టం దాన్ని బట్టి పోసుకొని అందులో తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి వేసి కలపాలి. పసుపు, కొద్దిగా ఉప్పు తగినంత వేసి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపి పక్కన చిన్న మంట పెట్టి మూత పెట్టేసుకుని, ఇప్పుడు దీనికి కావాల్సిన గరం మసాలా, ధనియాలు, వెండి కొబ్బరి, 1 ఎల్లుల్లిపాయ, జీలకర్ర తీసి పక్కన పెట్టుకుని, దీన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పట్టుకోవాలి. ఈ పచ్చి వేసిన దీన్ని కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పులు వాటర్ తీసేసి ఈ ఉల్లిగడ్డలు వేగినాయి కదా, అందులో వేసి బాగా ఫ్రై చేసుకుని కొద్దిగా అల్లం వెల్లిగడ్డ వేసి, ఈ వంట చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుంది పులుపులుగా బాగా తినేటోళ్ళకి. ఈ మసాలా ఈ ఆనియన్లు వేసేసి పచ్చివాసన పోయేదాకా చిన్న మంట మీద మూత పెట్టేసుకోవాలి. ఇది చాలా పుల్లటి మామిడికాయని బట్టి మీరు మామిడికాయ పీసులు వేసుకోవాలి. మూత పెట్టుకొని చిన్న మంట మీద మిక్సీ జార్ తీసుకుని, అదే మిక్సీ జార్లో ఈ మామిడికాయ ముక్కల్ని వేసి మెత్తగా కచ్చబెచ్చైనా సరే పట్టుకొని కొన్ని నీళ్ళు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుని, ఇందులో ఈ పేస్ట్ ఉడికిందిగా కలిపేసుకుని కారం వేసుకోవాలి. అది కొద్దిగా ఉడికిపోయాక కారం వేసుకొని అందులోనే ఈ మామిడికాయ పేస్ట్ పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని వేసి కలపాలి. పచ్చివాసన పోవాలి. అదంతా ముందు మనం ధనియాలు అవి పచ్చి వేసాం కాబట్టి బాగా పచ్చివాసన పోయేదాకా వేపి చిన్న మంట మీదే పెట్టాలి. తర్వాత ఈ పేస్ట్ వేసేసి మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు వేసి 1 గ్లాసు వాటర్ వరకు వేసి బాగా కలిపేసి చిన్న మంట మీద పెట్టుకోవాలి. మూత పెట్టి చిన్న మంట మీద పెట్టుకున్నా. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా చిన్న మంట మీద పెట్టి బాగా మెత్తగా పోయి ఉడకాలి. చూడండి, కలుపుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇట్లా. ఇది పుల్లగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది టేస్ట్. జీడిపప్పులు వేసినా కదా, అవి ఉడకాలి. 1/2 అవర్ అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకోకపోతే జీడిపప్పులు అస్సలు ఉడకవు, కచ్చపచ్చ అంటాయి. అందుకని మంచిగా ఉడకాలి. అట్లా ఉడికిన ఇలా చూసుకుని మధ్యలో ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్. ఇలాంటి కొత్త వంటల మరిన్ని వంటల కోసం లైక్ చేయండి ఫ్రెండ్స్.